చేసినటువంటి స్త్రీకి ఈ పురుషుడు ఏమిటి ఇవ్వగలడు అన్నారు. ఏమీ ఇవ్వక్కర్లేదు. ఆ భార్య తప్ప ఇతరమైనటువంటి స్త్రీ అని మనసు వెళ్ళకుండా ఉండాలి. అదే వాళ్ళకి ఇచ్చేటువంటిది అనమాట. ఇది పరమమైనటువంటి వాళ్ళకి చేసే ఉపకారం. ఇది వాళ్ళకే మంచిది. ఎవరికి? ఆ పురుషులకే. అలాగే అంటే ఒక లౌకికమైన దృష్టాంతం మనకి తెలిసింది, అనుభవంలో చెప్తే తెలుస్తుంది కదా, అది చెప్పారు. పరమాత్మకి మనం ఏమిటి ఇవ్వలేం. మన మనస్సు ఒక్కటి అక్కడ ఉంటే చాలు. శంకర భగవత్పాదులు చెప్తారన్నమాట, అతి కోటి వలె చంచలమైన ఈ మనస్సుని నీ పాదాల దగ్గర ఎలా పెట్టాలో కూడా మాకు తెలియదయ్యా, అది కూడా నువ్వే చెప్పు. ఏమాత్రమూ పుణ్యం లేకపోతే ఎలా మనకు తెలుస్తుంది? ఇలా అని చెప్పారు. మొట్టమొదటి రావగానే భూమాత కదా మనకు అందరికీ ఆధారమైంది కనుక మొట్టమొదట ఆ తల్లికి నమస్కారం చేస్తే ఏం చేయాలంటే, ఇందాక నేను ఉపన్యాసంలో చెప్పాను, నాకు చాలా ఇష్టమైన విషయం. శ్రీమన్నారాయణుడు ఎంత పరమాత్మ దైవం అయినప్పటికీ కూడా మొట్టమొదట నీకు కలవలసింది నీ తల్లి, నీ తండ్రి, నీ గురువు. తర్వాత సూర్య భగవానుడు, అందులో ఆయన ఉంటాడు ఆ పరమాత్మ. కనుక తల్లిని, తండ్రిని, గురువుని మించినటువంటి దైవాలు లేవు. వాళ్ళని మనం కనుక ఉపాసన చేయడం అలవాటు చేసుకుంటే ఇంతకంటే దైవ పూజలు ఏమీ లేవు. దీని తర్వాతే అన్నమాట మీకు పుండరీకుడు యొక్క కథ అదే. పుండరీకుడు ఆయన కృష్ణ అని పెట్టి వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన చూరులో ఉన్నాడు. ఉండి కృష్ణ ఏమో కేకేశ్వరలో వచ్చానన్నాడు. రామకృష్ణ, మా నాన్నగారికి పాదాలు ఎత్తుతున్నాను, మా నాన్నగారి పూజ అయిన తర్వాత వస్తాను. అంతవరకు ఉన్నాడు ఆయన. అంటే అలాగే మాతృభక్తికి మొట్టమొదటి మరి భూమాత కనుక మనకి ఇక్కడ వెలిసింది ఈవిడ కనుక ఆవిడ యొక్క అందరిలాంటి తల్లి కాదు. ఆవిడ అందరికీ తల్లి అన్నమాట. ఆవిడ తెలిసింది. సముద్ర వసనే, వసనము అంటే వస్త్రం. ఆవిడకు చుట్టూ ఉంది కదా వస్త్రం అని కదా మన చుట్టూ. అంటే సముద్ర వసనే దేవి అన్నమాట. ఆ భావాన్ని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, సముద్రము ఎలా విశాలమవుతుందో మనలో ఉన్నటువంటి భక్తికి కారణమైన మనస్సు ఉంది. ముందర మనస్సుని అక్కడ పెట్టడం వల్ల కదా మనసు పట్ల మనస్సు ఎవరు చేసే ఇందాక చెప్తున్నాను కదా, శ్రద్ధ భక్తి ఇవి ప్రధానం అన్నమాట. కనుక సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే